లేకపోతే లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ ప్రమాణం అంటూ ఏపీ లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున మంగళవారం విజయవాడ లోక్భవన్లో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి సర్కి ముందే స్థానికం అంటూ మంత్రులతో భేటీలో చర్చ, న్యాయ నిపుణులతో మాట్లాడి తుది నిర్ణయం. సీఎం బలి చేయడం జగన్ నైజం, స్కాముల్లోకి పార్టీ నేతలను దింపుతారు, కొంత ఎరవేసి చివరకు బలి చేస్తారు. మద్యం రవాణా స్కామ్లో జరిగింది ఇదే. దొరికిపోయిన ప్రతిసారి జగన్ కులం సెంటిమెంట్ కార్డులను తీస్తారు. బీసీలకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఎంతవరకైనా పోరాడతాం. మంత్రులతో లంచ్ భేటీలో సీఎం. లేకపోతే పునరుత్పాదకంలో టార్గెట్ నెంబర్ 1. ఇప్పుడు అనంతపురం అంటే వలసలు కాదు ఉద్యోగాలు. కియా కార్లు, ఫైటర్ జెట్లు, రెన్యూబుల్ ఎనర్జీ కూడా. ఇదంతా ఏపీ బ్రాండ్. విజనరీ సీఎంతో సాధ్యమైంది. 2019-24 మధ్య పవన విద్యుత్ ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు సుజ్లాన్ రాకతో రెన్యూబుల్ ఎనర్జీ పెరిగింది. సుజ్లాన్ భాగస్వామ్యంతో యువతకు నైపుణ్య శిక్షణ. ఆ సంస్థ కల్పించే ఉద్యోగాల్లో 70% స్థానికులకే. 175 గిగావాట్ల పునరుత్పాదకత టార్గెట్ని సాధిస్తాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి లోకేష్ సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన అన్నటువంటి హైలైట్ చేశారు. పట్నా రణరంగం కథం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత. టీచర్ నియామక పరీక్షల ప్రక్రియపై నిరసన. సీఎం నివాసం ముట్టడికి యత్నం. వాటర్ క్యానాల ప్రయోగం, లాఠీచార్జ్. పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు, పలువురు గాయాలు. బీహార్ రాజధాని పట్నా మంగళవారం విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనతో దద్దరిల్లింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వ్యతిరేకంగా యువత కథం తొక్కింది. వచ్చే నెలలో నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో కాకుండా ఒకే దఫాలో ఈ పరీక్ష నిర్వహించాలని, నెగిటివ్ మార్కుల్ని తీసివేయాలని, ఉద్యోగాలన్నీ స్థానిక అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాది ప్రారంభంలో కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్షలు జరిగిన అవకతవకల దృష్ట్యా ఈ పరీక్షలను రద్దు చేయాలని పేర్కొన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏకగ్రీవం జరిగిందా, టికెట్ కట్. స్థానిక సంస్థల ఎన్నికల వైసీపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలకి జగన్ వార్నింగ్. ఏకగ్రీవం జరిగేందుకు వీల్లేదని హుకుం. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు నేతలతో భేటీ. వైసీపీ పాలనలో బలవంతపు ఏకగ్రీవాలు, నాడు ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులు, నేటి ఏకగ్రీవాలపై హెచ్చరికలు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల కామన్, కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న వైనం. ఇందులో విచిత్రం ఏంటంటే కిందటిసారి ఏకగ్రీవాల మీద నెగిటివ్గా వార్త రాసింది వీళ్ళే, ఇప్పుడు ఏకగ్రీవం కామన్ అని రాస్తుంది వీళ్ళే. జగన్ టైంలో ఏకగ్రీవం చేస్తే రాక్షసత్వం, ఇప్పుడు ఏకగ్రీవం చేస్తే లోక కళ్యాణం. ఇది వీళ్ళ జర్నలిజంలో దిగజారడం అనడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో దిగజారిపోయింది. బురద గుంటలో కూర్చుని అనేకంటే కూడా మురికి గుంటలో కూర్చుని వార్తలు రాస్తుంటుంది.